అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అనే పాట వినే ఉంటారు కదూ. విశాఖకు చెందిన మాధవ్ కథ వింటే అదే నిజమని నమ్ముతారు కూడా. ఒక ఓటమి ఒక మహా గెలుపునకు శ్రీకారం చుడుతుంది అన్నట్టుగానే విశాఖకు చెందిన మాధవ్కు 2023లో ఓటమి ఎదురైంది. కానీ తన పట్టుదలకి విజయమే తలవంచింది. ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అద్భుత ప్రతిభ చూపించిన మాధవ్ రాష్ట్ర పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్గా కొలువు సాధించాడు. తనకు ఎదురైన ఓటమే గెలుపు వైపు నడిపిందని చెబుతున్న మాధవ్పై యువ కథనం. ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది. కానీ మనిషిలో కష్టపడే తత్వం, నిరంతర శ్రమ, లక్ష్యంపై ఏకాగ్రత ఎప్పటికైనా విజయాల వైపు నడిపిస్తాయని విశాఖకు చెందిన మాధవ్ రుజువు చేశాడు. మాధవ్ ఓ సాధారణ విద్యార్థి. 8వ తరగతి చదువుతున్నప్పుడు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేది ఉన్నతాధికారులేనని తండ్రి వెంకట్రావు చెప్పిన మాటలు తనని గ్రూప్స్ వైపు నడిపాయి. తల్లి తండ్రి ప్రోత్సాహం, స్ఫూర్తితో చదివిన మాధవ్ ఇటీవల ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్గా కొలువు సాధించాడు. పాలక్కడ్ ఐఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాధవ్ ఢిల్లీలో ఇంజనీరింగ్లో మాస్టర్స్ చదివాడు. ఆ సమయంలోనే ప్రభుత్వ కొలువు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. 2023లో మొదటి ప్రయత్నం చేసినా అందులో విఫలమయ్యాడు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ కొత్త ప్రణాళిక వేసుకున్నాడు. ఓటమి నేర్పిన అనుభవంతో పట్టుదలగా చదివాడు. చివరికి అనుకున్నది సాధించానని చెబుతున్నాడు. ఎప్పటి నుంచో సివిల్స్ చేద్దామని నా కోరిక, బట్ ఒక స్టెప్ వైజ్ వెళ్ళాలని చెప్పి ఏపీపీఎస్సీతో స్టార్ట్ చేశాను. సో ఇది నా సెకండ్ అటెంప్ట్ ఏపీపీఎస్సీ. లాస్ట్ టైం 2023లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో అవ్వలేకపోయింది. ఈసారి ఇంటర్వ్యూ లిస్ట్లో ఉన్నాను, ఈసారి ప్లస్ ఫైనల్ లిస్ట్లో కూడా ఉన్నాను. నేను కరెంట్లీ వర్కింగ్ డిజైన్ ఇంజనీర్గా ఇంటెల్లో బెంగళూరులో పనిచేస్తున్నాను. సో మోస్ట్లీ 9 to 5, 9 to 6 వరకు ఉంటుంది. సో మార్నింగ్ ఒక 2-3 hours, మ్యాక్సిమం 2 hours, కానీ ఈవినింగ్ ఒక అట్లీస్ట్ ఒక 4-5 hours పెట్టాలి. సో పెట్టాను. యావరేజ్గా ఒక 6-7 hours అయితే పెట్టగలిగాను రోజును. ఎందుకంటే సెకండ్ అటెంప్ట్ కాబట్టి ఇట్ వాస్ కొద్దిగా ఈజీ అయింది ఈసారి. ర్యాంకింగ్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఈసారి రిలీజ్ చేయలేదు, బట్ ఈ పోస్ట్ వైజ్ రిలీజ్ చేశారు. అంటే డిప్యూటీ కలెక్టర్స్ ఎన్ని, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ని అని. నాకు డిసైడ్ అయిన పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వచ్చింది. ఫాదర్ మెయిన్ ఇన్స్పిరేషన్. మా మదర్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ ఎప్పుడూను. సో ఆవిడ జూనియర్ అసిస్టెంట్ అయినా సరే షీ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. సో తను నా స్ఫూర్తి. ప్లస్ మా ఫాదర్ కూడా చాలా మోటివేట్ చేశారు. చిన్నప్పటి నుంచి రైట్ పాత్ సెట్ చేయడం అనేది ఎప్పుడు డాడీదే ఎప్పుడు. కుమారుడు గ్రూప్ 1 పరీక్షలో ఎంపిక కావటంపై తల్లిదండ్రులు వెంకట్రావు, శ్రీదేవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాధవ్ తల్లి శ్రీదేవి సబ్బవరంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. తన కుమారుడు ఉన్నతాధికారి అవ్వాలని ఎన్నో రోజుల నుంచి కలలు కన్నారు. చివరికి ఆ కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కష్టపడ్డాడండి. 2 years. 1 year అయితే చాలా ఆడు పెయిన్ఫుల్గా చదివాడు. కానీ 2024లో వాడు ఆశించింది రాలేదు. కానీ కసి మీద చదివాడు సార్. ఈసారి అవకాశం వస్తుందని మేము కళ్ళకు కూడా అనుకోలేదు. మా అబ్బాయికి ఈ జాబ్ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. నిజంగా నేను చాలా సంతోషకరంగా ఉన్నాను సార్. సుపీర్ ఆఫీసర్ అంటే నాకు చాలా, నేను సుపీర్ దగ్గర చేస్తున్నాను. మేము సబార్డినేట్గా ఎలా ఉంటాం అనేది మాకు చాలా దీనిగా ఉంది. మా అబ్బాయి బాస్ అంటే నాకు చాలా దీనిగా ఉంది సార్. సంతోషంగా చెప్పలేకపోతున్నాను మాటల్లో. కష్టపడే ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. వాళ్ళ ఫాదరు చాలా మోటివేషన్ సార్ పిల్లలిద్దరి విషయంలో. వాడు చదివినందుకు వాడికి ఎంకరేజ్మెంట్గా నేను ఒక పక్క చెప్తూనే ఉంటాను. ఆడు 100% ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే వాళ్ళ డాడీ ఇదే సార్. పిల్లలిద్దరికీ చిన్నప్పటి నుంచే ప్రభుత్వ కొలువుల ప్రాధాన్యతని తెలుపుతూ పెంచిన వెంకట్రావు తన కుమారుడు ఏపీపీఎస్సీలో కొలువు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. పెద్ద కుమారుడు తన కల కోసం కష్టపడుతూనే సోదరుడు మనోహర్ని కూడా గైడ్ చేసేవాడని చెప్పారు. సో 8th standard నుంచి వాడిని కైజన్ అకాడమీలో జాయిన్ చేశాను సార్. వాడు ఫస్ట్ అటెంప్ట్లోనూ ఐఐటి పాలక్కడ్లో బీటెక్ వచ్చింది సార్ సీట్. వాడికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పుడే సెకండ్ ఇయర్ నుంచే వాడు బుక్స్ కొనడం మొదలుపెట్టాడు సార్. యూపీఎస్సీ బుక్స్ అన్ని కొనుక్కోవడం. సో నాకు అనిపించేది తిన్నగా గైడ్ చేయలేకపోయినా అనిపించిందండి. నాకు ఐఐటి అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. సో మంచి జాబ్ వస్తుంది కదా అని. అట్ లాస్ట్ కొట్టాడు సార్ వాడు. జిఎస్టీ కమిషన్ వచ్చింది. స్టడీస్ ఆస్పెక్ట్లోని మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్. గ్రాడ్యుయేట్ అవ్వగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా రాశాడు.
తను సెలెక్ట్ అయ్యాడు. డాడీ ఎప్పుడు అంటూ ఉండేవారు, ఛాలెంజ్ని ఎప్పుడు ఆల్వేస్ చూస్ అ ఛాలెంజ్, గుడ్ ఛాలెంజ్. సో నా ఉద్దేశంలోని మా అన్నయ్య ఏం చేసినా, ఈ కష్టపడి ఏం చేసినా అది ఛాలెంజ్గా నేను భావించి నేను కూడా ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా ఆల్మోస్ట్ 1 year సర్వీస్ చేశాను. నేను కరెంట్లీ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా చేస్తున్నాను. నేను ప్యారల్గాను సివిల్స్కి చదువుతూ మా అన్నయ్య ప్రోత్సాహంతో ఎప్పుడు వెన్నంటూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఏదైతే చదవాలో ఒక ప్రాపర్ ప్లాన్ తోటి నన్ను హెల్ప్ చేస్తూను ఎలా సక్సీడ్ అవ్వాలో నాకు ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ మై వెరీ బెస్ట్ బోత్ సివిల్స్ అండ్ గ్రూప్ 1 చదువుతూ. పేరెంట్స్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్, బట్ మై మెయిన్ ఇన్స్పిరేషన్ ఇస్ మై బ్రదర్ ఆల్వేస్. ఉద్యోగం దొరికింది కదా అని అక్కడే ఆగిపోలేదు మాధవ్. తను కలలు కన్న కొలువు కోసం కృషి చేశాడు. చివరికి విజయాన్ని పొందాడు. భవిష్యత్తులో యూపీఎస్సీలో కొలువు సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు.